హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిక్కీ ఆల్ ఇన్ వన్ ఛానల్. టుడే ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఎగ్జామ్ గురించిన అప్డేట్. గ్రూప్ 2 పరీక్షలపై సందిగ్ధం, రీషెడ్యూలా యథావిధిగా కొనసాగిస్తారా? టీఎస్పీఎస్సీ నిర్ణయానికి ఉద్యోగార్థుల ఎదురుచూపులు. రాష్ట్రంలో గ్రూప్ 2 రాత పరీక్షలపై సందిగ్ధం నెలకొంది. వచ్చే నెల 6-7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షను రీషెడ్యూల్ చేస్తారా, యథావిధిగా కొనసాగుతాయా అనే విషయమై టీఎస్పీఎస్సీ నుంచి స్పష్టత రాలేదు. దీంతో గ్రూప్ 2 పోస్టుల కోసం దరఖాస్తు చేసిన లక్షల మంది ఉద్యోగార్థులు కమిషన్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. గ్రూప్ 2లో 783 పోస్టులతో టీఎస్పీఎస్సీ గత ఏడాది ఉద్యోగ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్ర వ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలుత ఆగస్టు 29-30న గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ అయితే జారీ చేసింది. అయితే నిరుద్యోగులైన అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు నవంబర్ 2-3 తేదీల్లో పరీక్షను రీషెడ్యూల్ చేశారు. నవంబర్ 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలను మళ్ళీ 2024 జనవరి 6-7 డేట్స్లో రీషెడ్యూల్ అయితే చేసింది. ఇప్పటికే 2 సార్లు పరీక్షలు రీషెడ్యూల్ కాగా మూడోసారి ఈ పరీక్షల నిర్వహణపై ఇంతవరకు కమిషన్ నుంచి నిర్ణయం వెలువడలేదు. టీఎస్పీఎస్సీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కావడంతో పరీక్షలపై నిర్ణయాధికారం కమిషన్కే ఉంటుందని, ఈ మేరకు కమిషన్ నిర్ణయం తీసుకోవాలని ఇటీవల ప్రభుత్వం స్పష్టం చేసింది. వారం రోజులుగా ప్రభుత్వం ఉన్నతాధికారులతో టీఎస్పీఎస్సీ చర్చలు జరుపుతున్నా నిర్ణయం వెలువడలేదు. సాంకేతిక అడ్డంకులు. టీఎస్పీఎస్సీ నిబంధనల ప్రకారం ఒక పరీక్ష నిర్వహణ తేదీ ఖరారు చేయాలన్నా, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలన్నా, పరీక్ష వాయిదా వేయాలన్నా, ఫలితాలు వెల్లడించాలన్నా కమిషన్ బోర్డు ఉండాలి. బోర్డు తీసుకున్న నిర్ణయాలను కార్యదర్శి అమలు చేస్తారు. కార్యదర్శి ఆదేశాల మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. కొత్త ప్రభుత్వం ఏర్పడే నాటికి బోర్డులో చైర్మన్తో పాటు 5 సభ్యులు ఉన్నారు. అనంతరం చైర్మన్ సహా 3 సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కమిషన్ బోర్డు లేకపోవడంతో పరీక్షలపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం లేకుండా పోయింది. కాగా చైర్మన్ 3 సభ్యుల రాజీనామాలు ఇంకా ఆమోదం పొందలేదు. అంటే బోర్డు ఇంకా ఉన్నట్టే లెక్క. రాజీనామా పత్రాలు గవర్నర్ కార్యాలయానికి పంపినా వారెవరూ కమిషన్కు రావడం లేదు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురు కాలేదని నిపుణులు చెబుతున్నారు. ఇంకో అప్డేట్ అయితే ఇక్కడ ఉంది, చూడండి. కొత్త బోర్డు ఆధ్వర్యంలోనే టీఎస్పీఎస్సీకి నూతన బోర్డు ఏర్పాటు అత్యవసరంగా మారింది. గ్రూప్ 2 పరీక్షలపై నిర్ణయంతో పాటు ఇప్పటికే పూర్తయిన పరీక్షల ఫలితాలు వెల్లడించాలంటే బోర్డు ఉండాలి. ప్రస్తుతం ఉన్న 2 సభ్యులు కోట్ల అరుణకుమారి, సుమిత్ర ఆనంద్ తనోబా రాజీనామా చేయనందున వారిలో సీనియర్ సభ్యులైన ఒకరికి యాక్టింగ్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించి పరీక్షలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు చైర్మన్, 3 సభ్యులు రాజీనామాలు ఆమోదం పొందాలి. లేకుంటే ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేస్తే ఆ బోర్డు నిర్ణయం మేరకు పరీక్షలను రీషెడ్యూల్ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. కొత్త బోర్డు ఏర్పాటుకు చైర్మన్తో పాటు ఎంతమంది సభ్యులు ఉండాలన్న విషయమై ఇప్పటికే ప్రభుత్వం టీఎస్పీఎస్సీని సంప్రదించింది. చైర్మన్తో పాటు సభ్యులకు ఉండాల్సిన విద్యార్హతలు, అనుభవ వివరాలను కమిషన్ వెల్లడించింది. టీఎస్పీఎస్సీ బోర్డులో చైర్మన్తో పాటు 11 మంది సభ్యులను నియమించేందుకు వీలుంది. ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేసిన తర్వాతే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లకు కార్యాచరణ అయితే మొదలు కానుంది. ఇది అప్డేట్. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.